మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు చాలా మంది ఎప్పుడెప్పుడు చూసేద్దామా అనే ఆతృతతో ఉంటారు. థియేటర్లలో టికెట్ రేట్లు భరించలేక కొందరు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు కట్టలేక మరికొందరు ఫ్రీ సినిమా ఎక్కడ దొరుకుతుందా అని ఆన్లైన్లో వెతుకుతూ ఉంటారు. సరిగ్గా దీన్నే సైబర్ నేరగాళ్లు తమ పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. ఉచితంగా సినిమా అంటూ అమాయకులకు గాలం వేస్తున్నారు. కేటుగాళ్ల మోసాల గురించి తెలియక అమాయక ప్రజలు నకిలీ లింకుల వలలో చిక్కుకుని లక్షల రూపాయలు కోల్పోతున్నారు. అసలు ఫ్రీ సినిమా పేరుతో ఆన్లైన్లో జరుగుతున్న మోసం ఏంటి? అమాయకుల జేబులకు కేటుగాళ్లు ఎలా చిల్లులు పెడుతున్నారు? ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్కు వెళ్లేవారు. ఆ తర్వాత ఓటీటీ పుణ్యమా అని ఇంట్లో కూర్చొని సినిమాలు చూసే అవకాశం లభించింది. అయితే థియేటర్లకు వెళ్లే వందలు ఖర్చు పెట్టలేని వాళ్లు, నెల నెల ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు సబ్స్క్రిప్షన్లు కట్టలేని వారు ఉచితంగా సినిమా ఎక్కడ దొరుకుతుందా అని ఆన్లైన్లో వెతుకుతున్నారు. ఇలా ఆన్లైన్లో ఫ్రీ సినిమా కోసం వెతికే అమాయకులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ఉచిత సినిమా పేరిట యాప్ డౌన్లోడ్ చేయాలంటూ ప్రమాదకరమైన మాల్వేర్ ఉన్న నకిలీ లింకులు పెడుతున్నారు. ఫ్రీగా సినిమా చూడాలన్న ఆతృతలో అమాయక ప్రజలు మాయగాళ్ల ఉచ్చులో పడి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. సైబర్ కేటుగాళ్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను వేదికగా చేసుకుని లేటెస్ట్ సినిమాల పోస్టర్లతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తారు. అది చూసిన జనాలు నిజమే అని నమ్మి ఆ లింక్ పై క్లిక్ చేస్తే అచ్చం నిజమైన సినిమా వెబ్సైట్ లాగే కనిపించే ఓ నకిలీ పేజీ ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన వెబ్సైట్ లో సినిమా చూడాలంటే ముందుగా ఓ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ స్క్రీన్ పై ఓ థర్డ్ పార్టీ లింక్ ప్రత్యక్షమవుతుంది. సినిమా చూడాలన్న ఆతృతలో వెనుక ముందు చూడకుండా ఆ యాప్ డౌన్లోడ్ చేస్తున్నారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఫోన్లో డౌన్లోడ్ అయ్యేది కేవలం యాప్ మాత్రమే కాదు, ఒక భయంకరమైన మాల్వేర్. ఆ మాల్వేర్ ఇన్స్టాల్ అవ్వగానే ఫోన్ పూర్తిగా నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోతుంది. ఫోన్కు వచ్చే ఓటీపీలన్నీ కేటుగాళ్ల చేతికి పోతాయి. తాజాగా నగరానికి చెందిన సోహెల్ అనే వ్యక్తి ఇలాగే ఫేస్బుక్ చూస్తుంటే మధ్యలో ఓ యాడ్ వచ్చింది. ఉచిత సినిమా కోసం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. సోహెల్ లింకు తెరిచి యాప్ డౌన్లోడ్ చేశాడు. 2 లక్షల రూపాయలు నష్టపోయాడు. సుబల్ బెహ్రా అని చెప్పేసి ఆయన ఫేస్బుక్లో ఇట్లనే ఆయన ఫేస్బుక్లో చూస్తుంటే టుబీ టీవీ అని చెప్పేసి దాంట్లో మూవీస్, హిందీ మూవీస్ దాన్ని చూడడం కోసం అని చెప్పేసి ఆయన దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మాల్వేర్ కూడా వచ్చి ఆ ఫోన్ హ్యాక్ అయింది. ఆ క్రమంలోనే ఆయన మూవీ చూస్తున్నాడు. చూసే క్రమంలోనే ఆయన అకౌంట్ నుంచి దాదాపు 2.5 lakhs గ్రాప్ చేయడం జరిగింది. మనం సెర్చ్ చేస్తున్నటువంటి సెర్చ్ ఇంజన్లో ఉన్నటువంటి దాన్ని బట్టి ఆల్గారిథంలో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు మన యొక్క నీడ్స్ని చేసుకొని వాళ్ళు ఆ విధంగా మనకి యాక్సెస్ కావడానికి ట్రై చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఫైల్స్ తయారు చేసి, లింక్స్ తయారు చేసి మన యొక్క ఫోన్కి పంపించి మనం ఓపెన్ చేయడం, ఇన్స్టాల్ చేయడం లాంటి ఫిషింగ్ చేసి మన యొక్క ఫోన్ని హ్యాక్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సైబర్ కేటుగాళ్లు మొబైల్ను హ్యాక్ చేసి గ్యాలరీలోని ఫోటోలు, వీడియోలను దొంగిలించి వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ కు దిగుతున్న ఘటనలు కూడా పోలీసుల దృష్టికి వస్తున్నాయి. నిర్మాణ సంస్థలు కానీ, ఓటీటీలు కానీ ఉచితంగా సినిమాలు చూపించబోవని, లాభం లేకుండా ఎవరైనా ఉచితంగా సినిమా చూపిస్తున్నారంటే అందులో ఖచ్చితంగా మోసం దాగి ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎటువంటి అన్నౌన్ సెండర్స్ నుంచి వచ్చేటువంటి ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా ఓపెన్ చేయడానికి కానీ, ఇన్స్టాల్ చేసుకోవడానికి కానీ చేయొద్దు. ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్ నుంచి ఉన్న వాటిని మాత్రమే యాక్సెస్ చేయాలని కోరుతా ఉన్నాం. ఫస్ట్ ఇమీడియట్గా వాళ్ళు ఇటువంటి లింక్స్ ఓపెన్ చేయొద్దు. అన్నౌన్ సెండర్స్ నుంచి వచ్చేది ఎవరైతే వాళ్ళకి నమ్మకంగా ఉండి వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్లో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్, రిలేటివ్స్, బంధువుల దగ్గర నుంచి వచ్చేటివి అయితే వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. అప్పటికి వాళ్ళకి ఎటువంటి డౌట్ వచ్చిందనంటే ఇమీడియట్గా
వాళ్ళ అకౌంట్ని ఫ్రీజ్ చేసుకోవాలి. 1930కి ఇమీడియట్గా కంప్లైంట్ చేయాలి. చేసినట్టయితే ఫస్ట్ ఫైనాన్షియల్ నష్టాన్ని మనం ఆపుకోవచ్చు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎలాంటి మిస్యూజెస్ కానీ ఇంకేమైనా జరిగినట్టయితే కనుక సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేస్తే యాక్షన్ తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. యాప్ ఏదైనా సరే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని, గుర్తింపు లేని సైట్లలో యాప్లు డౌన్లోడ్ చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్రీ అంటూ వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.